అండ్ స్మోకింగ్ కిల్స్. ధూమపానం క్యాన్సర్కి కారణం అవుతుంది మరియు ధూమపానం చంపేస్తుంది. లిక్కర్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బీ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సురక్షితంగా ఉండండి, మద్యం సేవించి డ్రైవ్ చేయొద్దు. నా పేరు శంకర్ శర్మ, ఐబీ ఆఫీసర్. ఒక తప్పు వెనక ఆ వ్యక్తో ఆ సమయము పరిస్థితి మాత్రం కారణం కాదు. అలా నేను చూసిన ఎన్నో కేసుల్లో ఒక వింతైన కేసు ఇది. జాస్పర్. Hello, I'm Marish. Is this your house? Huh? I'm a new tenant. This is your house? అయ్యో వీడికి అర్థమయ్యే నవ్వుతున్నాడా? నేను కూడా దిగుతాను. దిస్ హౌస్ ఇది మీ ఇల్లా? అయ్యో కాదు. ఆయనకి ఇంగ్లీష్ తెలుసా మీరు కనుక్కోవద్దా? సారీనే, వాడు నవ్వుతూ ఉన్నాడు, అందుకే వాడికి అర్థమయ్యే నవ్వుతున్నాడు అనుకున్నాను. పిచ్చి. సరేలే, నేను వాడికి కాల్ చేసి చూస్తాను. చేయండి. నాన్నారా? ఉండు మమ్మీ. హలో అన్నా, మేము ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ ఎవరు లేరు. కీ ఎక్కడ ఉందన్నా? అరే బాగా చూడండి సార్, ఆయన అక్కడే ఉండుంటారు. మీ ఇంటి పక్కనే హౌస్ ఓనర్ ఇల్లు. సరే ఓకే, నేను చూసి కాల్ చేస్తాను. తాళం అక్కడ ఉందంట, నువ్వు వెయిట్ చేయి. 1 రోజ్, 2 రోజ్, 3 రోజ్, 4 రోజ్, 5 రోజ్. హలో హలో. రేయ్, ఏంటయ్యా ఇది? లోపల మందు బాటలు మాత్రమే ఉంది. నువ్వు చెప్పిన వ్యక్తి అక్కడ లేరు. అంతేకాకుండా ఇక్కడ గొడవ జరిగినట్టుంది. ఉంది. చుట్టూ పోలీసులు ఉన్నారు. ఏంటి పోలీసులా? ఏమంటున్నారు సార్? ఖచ్చితంగా అక్కడే ఉండుంటాడు. కావాలంటే నేను ఆయన నెంబర్ పంపిస్తాను. సరే పంపు. హలో సార్, నేను హరీష్ మాట్లాడుతున్నా. మేము ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ ఎవరు కనపడలేదు, అందుకే కీ ఇచ్చారంటే. అక్కడే ఉంది, వెతికి తీసుకో. ఫస్ట్ కాషన్ డిపాజిట్ పంపించు. సార్ అడ్వాన్స్ అమౌంట్ వెంటనే పంపిస్తాను సార్. తాళం దొరికాక కాల్ చేస్తాను. సరే. థ్యాంక్ యూ సార్. తాళం అక్కడెక్కడ ఉందంట, నేను వెళ్ళి వెతుకుతాను. సరే ఓకే. నువ్వు లోపల కూర్చో. కెవిన్, అమ్మ పిలుస్తాను చూడు.
తీలేదే. ప్రస్తుతం మీరు కాల్ చేస్తున్న వ్యక్తి బిజీగా ఉన్నారు. దయచేసి తర్వాత కాల్ చేయండి. వదులు మమ్మీ. ఏమైందండి? అస్సలు తీయట్లేదే. ఇక్కడ కూర్చో. ఏంట్రా నాన్న, నిద్ర వస్తుందా? ఏమండి, ఈయనే హౌస్ ఓనరా? ఏయ్, ఎవడ్రా నువ్వు? నేనే హరీష్. ఏంటండి ఎంతసేపు వెయిట్ చేయాలి? మీరు అడిగిన డబ్బులు నేను అప్పుడే పంపించాను. తాళం ఇక్కడ ఎక్కడో ఉందని చెప్పారు, అసలు కనపడలేదు. కనీసం ఫోన్ చేసినా ఎత్తరు. నేను నా భార్యని బిడ్డని తీసుకొచ్చాను. వచ్చినప్పటి నుండి బయట నిలబడుతున్నాం. మీకు కొంచెమైనా మనస్సాక్షి ఉందా? నేను కీ ఇక్కడే ఉందని చెప్పాను కదా, వెతుక్కుని తీసుకోవచ్చు కదయ్యా. కీ ఎక్కడుంది సార్? మొత్తం వెతికేసాం. ఎక్కడుందో మీరే చూపించండి సార్. ఇక్కడెక్కడా లేదు. మమ్మీ, ఆయన చేతిలో ఒక బాటిల్ ఉంది. ఇదిగో నీ తాళం చెవులు, తీసుకో. సరేనా? దీనికోసం పొద్దున్నుంచి వెతుకుతున్నాడట. ముద్దులకు ఓ చిలుక ముద్దడిగే గోరింక, లల్లాయి పాటల్లో సన్నాయివే. పువ్వంటి నా ఎదలో వాసనగా వచ్చావే, ఓ తేనె తీగల్లే కుట్టావులే. వాసంతం వచ్చేను నీ వల్లనే, కాగిన పువ్వు నీకు దేనికి కొరగాడమ్మ, దైవ పదమందు ఉంచావులే. చిరుజల్లు కురిసే నేడు, చిగురించి మురిసే మూడు, రాలుగా ఎల్లే పిట్టవాలే. పాప 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 పవా, పాప 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 పవా, పాప 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 పవా, పాప 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 పవా. అమృతం నీవై నాలో ఉంటే మరణం రాబోదే, ఊపిరి నీవై సాగే వేళ లోకం నాకేలే. ఓ రాగమా నా ప్రాణ నీవే. కలతే లేదు, కొరతే లేదు, కలిమే నీవు, బలిమే నీవు. చమకు చల్లా, మింగే ఎల్లా, ఓ మేఘమా రావే పొద్దు వాలే. అయ్యారే అయ్యా, సయ్యారే సయ్యా, అయ్యారే అయ్యా, సయ్యారే సయ్యా.
లోపలికి రావచ్చా సార్? యా ప్లీజ్ కమ్. ప్లీజ్ హ్యావ్ అ సీట్. థ్యాంక్ యూ సార్. హలో సార్. హాయ్. వెల్కమ్ టు అవర్ టౌన్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ మేము అందరికీ తెలుసు. ఇంతకుముందు పనిచేసిన మేనేజర్ మాకు బాగా కావాల్సిన వ్యక్తి. ఓకే. మా విశ్వాసి విన్సెంట్ టీం కోసం ఆయన ఏమైనా చేస్తారు సార్. మీ నుంచి కూడా మేము అదే ఆశిస్తున్నాం సార్. ఆయనకి మేము అంతే, ఏం కావాలన్నా అది చేస్తాం. ఐ మీన్ కారు, ఇల్లు, అవును. వీసా, కాంప్లిమెంట్. మీకు ఏం కావాలో చెప్పండి. సి నాకేమీ వద్దు. నాకు కావాల్సింది నేను చూసుకుంటాను. మీరు చెప్పండి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మీరు అడిగిన తర్వాత కూడా చెప్పకుండా ఉంటామా? ఇదంతా కూడా మ్యూచువల్ బెనిఫిటే సార్. ఇంతకు ముందు పనిచేసిన మేనేజర్ చేసిన హెల్పే. ఒక 100 కోట్లు బ్లాక్ మనీని కన్వర్షన్ చేయాలి. మేము చెప్పే అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేస్తే చాలు. ఆ పని చేస్తే మీరు ఎంత పర్సంటేజ్ అడిగినా మేము ఖచ్చితంగా ఇస్తాం. ఇంతసేపు బాగానే మాట్లాడారు. ఆ మర్యాద కోసం నేను చెప్తున్నాను. ఇంతకు ముందు మీరు ఇక్కడ ఏమైనా చేసి ఉండొచ్చు. అండ్ న్యాయమైన విషయం అయితే ఖచ్చితంగా నేను ఏమైనా చేస్తాను. ఇలాంటి తప్పుడు పనులకి నా హెల్ప్ ఎదురు చూడకండి. నేను చేసింది లేదు, చెయ్యను కూడా. సో దయచేసి ప్లీజ్. కంగారు ఏం లేదు సార్. మీరు టైం తీసుకోండి. ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడే పనిచేసే వాళ్ళు అందరినీ బాగా కనుక్కోండి. విన్సెంట్ టీం అంటే ఏంటో వాళ్ళు చెప్తారు. మీరు ఎవరైనా అయ్యి ఉండొచ్చు. నాకు మీ గురించి విచారించాల్సిన అవసరం లేదండి, అర్థమైందా? అండ్ ఇదంతా చాలా తప్పు. మీకు ఏమీ చేయలేను. మీరు వెళ్ళొచ్చు. సార్ నేను చెప్పేది ప్లీజ్ పదరా. ఇంకోసారి ఈ ఇంట్లోకి వచ్చావనుకో, పేక కోసి అవతలకు విసిరేస్తాను. ఏంటి కవిన్, ఏమైంది? వదలండి సార్ వీడిని. చిన్న పిల్లడితో ఎలాగ ఆడుకునేది? నువ్వెప్పుడు ఎక్కడికి వచ్చావు? మమ్మీ నేను బాల్ తీయడానికి వచ్చాను. ఇంకోసారి నాతో చెప్పకుండా ఎక్కడికి వచ్చావో రారా. హలో. హరీష్, కాల్ ఫ్రమ్ విన్సెంట్ గ్రూప్. పొద్దున కలిసాం కదా, మేము చెప్పిన దాని గురించి ఆలోచించుంటారు అనుకుంటున్నా. మంచి నిర్ణయం తీసుకున్నారా? ఒక్క నిమిషం. ఓకే. అసలు మీకు బుర్ర లేదా అండి? ఎందుకు అంటే కాల్ చేసి డిస్టర్బ్ చేస్తారు? హే రిలాక్స్, జస్ట్ లిసన్. నేను మీకు ముందే చెప్పాను కదా, ఇలాంటి తప్పుడు విషయాలకి నేను అస్సలు సపోర్ట్ చేయలేను. ఏమంటే మీరు ఎవరైనా అయ్యి ఉండొచ్చు, విన్సెంట్ ఏమో ఏదో. నా వల్ల కాదండి. 5 కోట్ల రూపాయలు నీకు కమిషన్ గా ఇస్తాము. మీరు 100 కోట్లు ఇచ్చినా నేనేం చేయలేనండి. దానికంటే మంచి డీల్ కూడా ఉంది, విను. మీరు ఇంకా కంపల్ చేశారంటే నేను పోలీస్ దగ్గరికి నా వెళ్తాను. మాట వినండి. ఇక దీని గురించి నాకు కాల్ చేయకండి. హలో హలో హరీష్. కానీ జాస్పర్కి అప్పుడు తెలీదు, ఇది మామూలు బెదిరింపు కాల్ కాదు, రాబోయే అధ్యాయ ప్రారంభమని. వాడు ఒప్పుకోవట్లేదు. కూల్. ప్రాబ్లం ఏంటి? ఏం లేదు. కట్టేయండి రా, కట్టేయండి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, అందరినీ కట్టేయండి. ఆగరా, ఆగమంటాడు. తీసుకెళ్ళి లోపలికి రండి. ఏయ్, పదరా. ఏం చేస్తున్నాడు సార్? ఇదిగో, గమ్మున ఉండాలి. ఏమనుకుంటున్నావు? ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నాడు? ఎందుకు మా స్టాఫ్ని కడుతున్నాడు? ఒకసారి చెప్తే అర్థం కాదు. నోరు మూసుకొని కూర్చో. వద్దని సార్. ఉండరా, లోపలికి రండి. హలో, వెళ్ళరా, హలో, కూర్చో. నోరు మూసుకుని ఉండవు, అర్థమైందా? మేము చెప్పినట్టు చేస్తే అందరికీ మంచిది. కోదకూడదు అంటే చూపిరా, ఫోన్ తీసి చూపి. అలా చెప్పనా? వాళ్ళని చూపించరా.
చూసుకో. విని అసలు ఏం చేస్తున్నారా? నా భార్య పడి ఎందుకు నాకు కట్టి పెట్టారు? అసలు ఏం చేస్తున్నారా? వినయ్, చెప్పింది చెయ్యి, అర్థమైందో? రే, పెద్ద సమస్య అవుతుంది. చెప్పేస్తాను. ఎంత పెద్ద సమస్య వచ్చినా మేము చూసుకుంటాం. మేము చెప్పింది మాత్రం నువ్వు చేస్తే చాలు. నువ్వు డబ్బులు మార్చాల్సిన అకౌంట్ డీటెయిల్స్ నీ మెయిల్కి పంపించాం. డబ్బుల్ని టక్క మార్చాలి. మేము చెప్పిన పని చేయడం తప్ప నీకు ఇంకొక దారి లేదు. చెయ్యరా. రేయ్, అందరూ వెళ్ళి కార్లో కూర్చోండిరా. అలా చేస్తే నా భార్య బిడ్డను వదిలేస్తారా? అదంతా తర్వాత సంగతి. ముందు ఫండ్ని ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడే వాళ్ళని మేము వదులుతాం. వాళ్ళు చెప్పేది వింటాం కన్నా నాకు ఇంకా దారి తెలియదు. నన్ను క్షమించు. పోలీసులు అనుకుంటారా? అవునవును. చెప్పు, నువ్వే చేసావు. అరే, నాకే తెలీదు. నేనే చేయలేదు. వాడు కొట్టాడు. వాడు పోలీసులు మేడం, నేను చెప్పే విషయాన్ని కంగారు పడకుండా వినండి. మీ హస్బెండ్ పనిచేసే బ్యాంకులో మనీ లాండరింగ్ చేయడానికి ట్రై చేశారు. కానీ అందుకు మీ హస్బెండ్ ఒప్పుకోలేదు. ఆయన పోలీసులకి సమాచారం అందించినందువల్ల మీ హస్బెండ్ని వాళ్ళు కిడ్నాప్ చేశారు. అయినా మీరేం భయపడకండి మేడం. త్వరలోనే మీ హస్బెండ్ని కనిపెడతాం. నాన్న, నాన్న, నా హస్బెండ్ని ఎవరో కిడ్నాప్ చేశారు. నాకెందుకు చెబుతున్నావు? ఏదో చెప్పావు కదా, చెప్పు. కూర్చోండి నాన్న. నా హస్బెండ్ని కిడ్నాప్ చేశారు. ఎవరికైనా చెప్పుకొని ఏడవాలనిపించింది. చెప్పుకొని ఏడవడానికి కూడా మా ఇద్దరికి ఎవరూ లేరు. మేమిద్దరం ఆర్ఫనేజ్లోనే పెరిగాం. మా ఇద్దరికి ఆ చోటుకి ఎలా వచ్చామని కూడా తెలియదు. చిన్నతనంలోనే ఆ చోటుకు వచ్చేసాం. అది మా ప్రపంచం. ఆ ప్రపంచంలో మేమిద్దరం మాత్రమే. ప్రేమని పవిత్రమైన బంధంలో మేము అనాథలమన్న విషయమే మేము మర్చిపోయాం. తన మొహాన్ని చూసినప్పుడల్లా నాలో ఎప్పుడూ అర్థం కాని సంతోషము, నమ్మకము ఏర్పడుతుంది. sin theta by cos theta is equal to tan theta by cos theta is equal to sin theta. నువ్వు నిన్ను మర్చిపోతావా?
ఏ పరిస్థితిలోనూ నేను నిన్ను విడిచి వెళ్ళను. నేను నీకు మాటిస్తున్నాను. తన మనసులో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నామన్న సంతోషం, హరీష్ ముఖంలో ఆ సంతోషం ఎప్పుడు ఉంటూనే ఉంది. వాడు జీవితాంతం నన్ను బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో మా పెళ్లి జీవితాన్ని మొదలుపెట్టాం. తను ఒక నార్మల్ క్లర్క్గా జాయిన్ అయ్యి ఇప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్గా ఉన్నాడు అంటే దానికి కారణం హరీష్ హార్డ్ వర్క్ మాత్రమే. ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా అడ్డదారిలో తను సంపాదించింది లేదు. మాకు దొరికిన రివార్డ్ కెవిన్. వాడి కోసం మాత్రమే జీవిస్తున్నాం. హరీష్ని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నేను అనాథగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నాన్న. ఎంతోమంది అనాథలుగా వదిలి వెళ్ళిపోతున్నారు పిల్లల్ని. కానీ తన పిల్లోడిని బెస్ట్ ఆఫ్ బెస్ట్గా పెంచాలి అని ఒక ఉదాహరణగా ఉన్నాడు. మేము మనసారా ఎవరికి చెడు తెలుసుకోలేదు. హరీష్ తనతో పాటు పనిచేసే వాళ్ళు కూడా బంధువుల్లా వెతుక్కుంటూ వెళ్ళి సహాయం చేస్తాడు. నాకెందుకు ఇలా జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు నాన్న. నువ్వు భయపడకు, వాడు వస్తాడు. మనం నిర్ణయించినట్టే అన్నీ జరుగుతాయని నమ్మలేం కదా. అదప్పుడు జాస్పర్కి తెలీదు. మీరే కదా చెప్పారు రేపు తను వచ్చేస్తాడు అని. హరీష్ నేను చేశారో చూసారా? నా హస్బెండ్ మాత్రం ఏమైందంటే నేను నా కొడుకు ప్రాణాలతోనే ఉంటాం. నేను వాడిని తీసుకొస్తాను. నా నాన్నని తీసుకురావడానికి నేను వస్తాను. వద్దు, వద్దని మాత్రం చెప్పకండి. మీరు లేని టైంలో ఏమైనా జరగచ్చు. ఇంకేం జరుగుతుందో తెలియడం లేదు. నా కొడుకునైనా కాపాడండి. తను మీతో ఉంటే జాగ్రత్తగా ఉంటాడన్న నమ్మకం నాకుంది.
నేను జాస్పర్ క్రిమినల్ రికార్డ్స్ని చదివాను. జాస్పర్ కొట్టినోడు చనిపోయిన రోజు నేను వాడిని వెతుక్కుంటూ వెళ్ళాను. సార్ అక్కడే జరిగింది సార్. అబ్దుల్లా భాయ్ ఎక్కడ? అదిగో అక్కడున్నారు. అరే బాయ్, ఇదెవరు? మిస్టర్ జే. ఎన్ని రోజులైందిరా నేను చూసి. నువ్వు ఇక్కడికి వస్తున్నావని ఒక ఫోన్ కూడా చేయలేదేంట్రా? ఎవర్రా ఈ బాబు? చెప్తాను. హలో, ఆ. నేనేం బాబుని కాదు. ఆ, ఐఎమ్ కెవిన్. ఓహో, అంకుల్, నేను వెళ్ళి ఆడుకోనా? జాగ్రత్త, వెళ్ళు. హై జాలీ. ఎవర్రా కుర్రాడు? చూడు భాయ్, ఆ, నాకు అర్జెంటుగా 5 కోట్లు కావాలి. దానికేంటి? ఎలా కావాలి? క్యాష్ గానా? మ్మ్. నేను 5 కోట్లు ఇస్తాను, కానీ ఒక విషయం అడగమంటావా? నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. నువ్వు మళ్ళీ మొదలు పెట్టావేంటి? నా హస్బెండ్ని కిడ్నాప్ చేసి అదంతా నాకు తెలుసు. పోలీసులో కంప్లైంట్ ఇచ్చాను. నేను మీ ఆయన గురించి అడగలా, ఈ ఇంటి ఓనర్ గురించి అడిగాను. ఒక గుండోడు ఉంటాడు కదా, వాడెక్కడా? నాకు తెలీదు సార్. వాడొక హత్య చేశాడు, అది తెలుసా? ఏయ్, అలా వెనకలిపో, చంపేస్తాను. ఏయ్, అలా వెనకలిపో. ఇదేమన్నా నీకారా? అలా వెళ్ళిపో, లేదా చంపేస్తాను. ఈ కారు నాది కాదురా. ఆ దొంగల మీద ఇతను ఘోరంగా దాడి చేశాడు. ట్రీట్మెంట్లో ఉన్న ఇద్దరిలో ఒకడు చనిపోయాడు. అది మాత్రమే కాదు, మీ హస్బెండ్ కిడ్నాప్లో కూడా వాడి మీద అనుమానం ఉంది. లెట్ మీ షో సంథింగ్. వీడు మీకు తెలుసా? హౌస్ బ్రోకర్. యా, కరెక్ట్. వీడే కదా ఇల్లు చూపించింది మీకు. అవును. ఆ గుండుగాడు మనిషే వీడు. అది మాత్రమే కాదు, ఇంటర్పోల్ వెతుకుతున్న క్రిమినల్ ఆ గుండుగాడు. సింగపూర్లో 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఈ బ్యాంక్ రాబరీ చేయడం కోసం మిమ్మల్ని టెనెంట్గా ఇక్కడ ఉంచాడు. మీ హస్బెండ్ ద్వారా ఈ బ్యాంక్ దొంగతనానికి ప్లాన్ వేసి ఉంటాడు. కాస్త నీళ్ళు ఇస్తారా? మీకు ఒక అబ్బాయి ఉన్నాడు కదా, అమ్మాయి బాగా కన్ఫ్యూషన్లో ఉందని తెలిసింది నాకు. ఇన్ని రోజులు వదిలేశావు, మళ్ళీ ఎందుకురా మొదలు పెట్టావు? ఏమైంది? ఏమైంది జాస్పర్, చెప్పు. నా కొడుకు వేలు కోసి పంపించారు. యా ఇప్పుడు కూడా నేను వెళ్ళకపోతే ఎలా? ఆ. కొడుక ఎన్ని సంవత్సరాలుగా నీతో లేడే, ఇప్పుడు ఎలా వచ్చాడు? అసలు నువ్వేమంటున్నావురా? నీకు తెలుసు కదా. ఆ? రే, ఏమైందిరా? ఏంట్రా ప్రాబ్లం? మా కొడుకు చనిపోయాడని మీ అందరికీ అబద్ధం చెప్పాను. అందరినీ చంపేశాడు.
ఆ గొడవ తర్వాత వాడిని ఒక ఆర్ఫనేజ్లో పెట్టాను. నా నీడ కూడా వాడి మీద పడలేదు. వాడే కష్టపడి చదువుకుని పైకొచ్చాడు. వాడు నా కళ్ళ ఎదురుగా ఉండాలని చెప్పి మినిస్టర్ యూసఫ్ ఖాన్తో చెప్పి వాడిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించాను. నేను అలా చేసి ఉండకూడదు. నేను తప్పు చేసినట్టు అయ్యింది. వాడిని అక్కడే ఉంచాల్సిందే. అసలు ఎవరు ఇదంతా చేస్తుంది? విన్సెంట్. విన్సెంట్. हाँ भाई, सलाम अलैकुम. వలైకుం సలాం. मैं అబ్దుల్లా భాయ్ బోల్ రహా హూ. సరే, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నా. సరే చెప్పండి బాయ్. అదే మొన్న బ్యాంక్లో ఒక గ్రూపు మనీ లాండర్ చేశారంట. పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, కానీ ఆ గ్రూపు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. అది మాత్రమే కాకుండా మనకు కావాల్సిన వ్యక్తిని అక్కడి నుంచి కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లారు. బ్యాంక్ రాబరీ చేసిన వాళ్ళ గురించి మనకి డీటెయిల్స్ కావాలి. దొరుకుతాయి. అలాగే ఒక ముఖ్యమైన విషయం. చెప్పండి. వాళ్ళు ఏమన్నారంటే విన్సెంట్ టీమ్ అన్నారు. విన్సెంట్ వాళ్ళెవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు అసలు ఏం చేశారు అనే విషయం మొత్తం నాకు డీటెయిల్స్ కావాలి. ఓకే, ఖచ్చితంగా పంపిస్తా. సరే ఉంటాను. సలాం. సలాం. నా నాన్న దొరుకుతారా? ఖచ్చితంగా దొరుకుతారు. ఎందుకంటే అతన్ని వెతికేది అటువంటి వాడు. నేను చెప్పేది మీ తాత గురించి. సాధారణమైన వాడు హంతకుడు, పోలీసు వాడు కూడా వాడెలా ఫైట్ చేస్తాడని అందరూ చూడటానికి ఆశపడుతూ ఉంటారు. సాధారణమైన మనిషి ఆలోచించి చూడలేనంతగా అతను ఫైట్ చేయగలడు. ఊరికి చెప్పకండి. గుండు తాత సూపర్ హీరోనా? అవన్నీ సినిమాలోనే కదా జరుగుతుంది. ఊరికి అబద్ధాలు చెప్పకండి తాత. నేను నీకు ఒక పెద్ద కథ చెప్పనా? కథనా? హలో బాయ్. సలాం అలైకుం. వలైకుం సలాం. చెప్పు. ఆ బ్యాంక్ రాబరీ గురించి చెప్పారు కదా, బ్లాక్ అండ్ వైట్ కన్వర్షన్ చేస్తారు కదా, డీటెయిల్స్ మొత్తం మీకు పంపించాను చూడండి. మీరు చెక్ చేసుకోండి. తర్వాత ఇంకో విషయం, ఈ విన్సెంట్ టీమ్ అంటూ అలాంటి వాళ్ళు ఎవరు లేరు బాయ్. కానీ మళ్ళీ ఎంక్వైరీ చేయమని చెప్పాను. డీటెయిల్స్ వచ్చాక మీకు మళ్ళీ కాల్ చేస్తాను నేను. ఇదేదో కొత్త టీం లాగా ఉంది, మన వాళ్ళు వెతుకుతున్నారు. డీటెయిల్స్ తెలిసిన వెంటనే మీకు చెప్తాలేండి. అలాగే, సరే. సలాం. సలాం. ఏంటి విషయం?
విన్సెంట్ అనే వ్యక్తి అటువంటి టీము లేదని చెప్తున్నాడు. ఈరోజు రాత్రి మిమ్మల్ని అందరినీ నేను పరిశుద్ధపరచబోతున్నాను. సాతానుని నిజమైన పుత్రులు మాత్రం రక్షింపబడబోతున్నారు. మనుషులందరిలోనూ కోపము, ఇచ్ఛ, సాతానుని గుణము ఒక చుక్కైనా ఉంటుంది. కానీ వాళ్ళు సంపూర్ణంగా సాతానుని గ్రహించలేరు. సాతానుని రక్తము మిమ్మల్ని అతని చోటుకు తీసుకువెడుతుంది. టు ద అల్టిమేట్ డార్క్నెస్. సాతానుని రక్తాన్ని మీరు తాగడానికి సిద్ధమేనా? ఈజ్ ఇట్ ట్రూ? మీ అందరి చేతుల్లోనూ ఒక్కో గ్లాసు, అందులో వైను ఉంది, అందులో సైనైడ్ కలుపుంది. మీలో ఎవరెవరికి విశ్వాసం లేదో దాన్ని తాగనక్కర్లేదు. నమ్మకంతో తాగేవాళ్ళు రక్షింపబడతారు. అది మిమ్మల్ని సాతానుని చోటుకు తీసుకువెడుతుంది. రెస్ట్ ఇన్ డార్క్నెస్. మన వాళ్ళు ఇంకా విచారిస్తూనే ఉన్నారు. ఊరు లోపల కూడా మన లోకల్ మనుషులు వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళు కనిపెట్టిన వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనం కొంచెం వెయిట్ చేసి చూద్దాం. ఏంటి నా కొడుకు చావడమా? కోప్పడద్దు జాస్పర్, దయచేసి నేను చెప్పేది కొంచెం విను. జాస్పర్ అన్న ముందు వెళ్ళింది అబ్దుల్లాబాయ్ దగ్గరికి. పాత క్రిమినల్, సొసైటీలో ముఖ్యమైన వ్యక్తి. వాడి పని చెక్కల స్మగ్లింగ్. ఏంటి బాపా, ఎలా ఉన్నారు? ఏమంటున్నాడు మీ స్నేహితుడు? వచ్చేళ్ళాడంట కదా, ఎక్కడికి వెళ్ళారు? ఇలా మీరు సైలెంట్గా కూర్చుంటే ఏం జరగదు. అది మాత్రమే కాదు, వాడికి సహాయం చేసినందుకు మిమ్మల్ని కూడా లోపలేస్తాను. పోలీసుని అరుస్తున్నాడు. మాంసం తిని అలవాటే ఉంటుంది, జైలు కూడుకు అలవాటు పడండి. చాలా ఆశపడి నా ఫ్రెండ్ గురించి అడుగుతున్నావు. అది నాకు తెలుసు, కానీ నేను చెప్పను. అది మాత్రమే కాదు, నువ్వు మమ్మల్ని ఏమీ పీకలేవు. అలాగే శనక్కాయలు తినేసి నువ్వు బయలుదేరు, వెళ్ళు. ఓ, వారంతో వస్తాలే బాబా, మీరు రెడీగా ఉండండి. రే బాబు, ఇట్రా. నన్ను వాపా అని వేరే పిలిచావు. వాపా, నీకు కథ చెప్తాను, విను. ఒక ఊరే భయపడేటట్టుగా ఒక భయంకరమైన మృగం ఒక అడవిలో ఉందంట. అదే అడవిలో ఒక 9 సంవత్సరాల కుర్రాడిని తీసుకెళ్లి వదిలిపెట్టారంట. ఒకరోజు ఆ కుర్రోడు మృగము ఎదురు బొదురుగా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ మృగం ఆ కుర్రోడి శరీరం మొత్తం కొరికేసింది. దానికి ఆ కుర్రోడు ఏం చేశాడో తెలుసా నీకు? ఆ మృగాన్ని చంపి దాన్నే భోంచేసి అదే అడవిలో తను బ్రతికాడు. నువ్వు వెతుక్కుంటూ వెళ్ళేది ఆ మృగాన్ని కాదు, ఆ కుర్రాడిని. నువ్వు బ్రతికుంటే మళ్ళీ వచ్చి వాపాను కదా. ఇప్పుడు బయలుదేరు. సరే బాబా, భయపడ్డాను. I am the man of cleanliness.
నువ్వు ఆలోచించే ఒక్క నిమిషం యువర్ వేస్టెడ్. ఇదిగో తిను. ఏంటి బేబీ కరెక్ట్ టైంకే కదా వచ్చాను. మళ్ళీ లేట్ వెయిటర్. అవుతా త్వరగా దా. ఏమన్నారు? ఏం చేస్తున్నావు? అంతేలే చిచ్చి, నువ్వు ఎప్పుడు ఇంతే. మా టేబుల్ ఇది కాదు, వేరే టేబుల్ తీసుకోపో. ఏంటి సారది ఇటువైపు? నిన్ను చూసి వెళ్దామని వచ్చాను లేవే. ఊరికి అనకు, నువ్వు అనిత వెనకేగా తిరుగుతూ ఉన్నావు. అదంతా అప్పుడే. ఏ తన ఊర్లో లేదా? కెవిన్ నువ్వు తింటూ ఉండు. సరే సరే నేను వస్తాను. ఏయ్ ఏది వేస్ట్ చేయకుండా తినాలి. సరే తాత. మ్మ్. మాస్టర్ ఒక చికెన్ రైస్ 2 చిల్లీ చికెన్. ఏయ్, ఉమ్, అక్కడికి వెళ్దామా? వెళదాం. పద. అరే ఏంటి బ్యాకప్ చేసే ముందే పేమెంట్ ఇస్తున్నావు? నిన్న బ్యాంకులో బ్లాక్ మనీ 100 కోట్లు మార్చడానికి ట్రై చేశారు. దానికి సంబంధించిన మాటలు ఏమైనా జరిగాయి అక్కడ? 100 కోట్లు దొంగిలించేవాడు నా కాడికి ఎందుకు వస్తాడు? అలా నాకెవడూ తెలీదు. కానీ ఇటువైపు నిన్న ఒక కారు వెళ్ళింది, గ్రే కలర్ ఇనోవా. ఆ కారు వెనకాల ఎవరినో కట్టేశారు. నేను వాళ్ళ దగ్గర ఈ విషయం అడిగాను. ఇదంతా నువ్వెందుకు అడుగుతున్నావని పని పూర్తయ్యాక నన్ను పంపించేశారు. నిజమే చెప్తున్నానయ్యా. విని, నాకు ఈ జన్మల మీద అంతా నమ్మకం లేదు. కానీ ఎన్ని జన్మలుగా మనం కలుస్తున్నామని నాకు అస్సలు తెలీదు. నిజంగానా? ఏ పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా నేను నిన్ను విడిచి వెళ్ళను. నేను నీకు ఇస్తున్న మాట ఇది. నాకు క్రిమినల్స్ని పట్టుకోవడం లేక ఈ కేసు ఒక మ్యాటరే కాదు. ఆ అబ్బాయి కాన్ఫిడెంట్గా నువ్వు నన్ను ఏమీ చేయలేవని చెప్పాడు. దే ఆర్ నాట్ దీస్ కైండ్ ఆఫ్ చీప్ క్రిమినల్స్. హత్య చేయడం వీళ్ళకి పెద్ద విషయం కాదు, కానీ ఏదో ఒక విషయం కోసం హైడ్ అయ్యారంటే మనం అనుకున్న దానికంటే పెద్దదై ఉండొచ్చు. అదేంటో కనిపెట్టాలంటే ముందు జాస్పర్ ఎవరని మనకు తెలియాలి. తర్వాత నేను కలవడానికి వెళ్ళింది వాడు గ్యాంగ్ మెంబర్ అయిన గోవిందన్ కుట్టిని. వీడిని దాటి హార్బర్లో ఎటువంటి స్మగ్లింగ్ నడవదు. జాస్పర్ ఎక్కడ? మీ అందరికీ ఏంటి చూడడానికి పిచ్చోళ్ళ కనబడుతున్నానా నేను? ఆ అబ్దుల్ ఏమో సింహం పులి కథ చెప్తున్నాడు. మీరు కావాలంటే వాడిని హీరోలో చూడొచ్చు, కానీ నేను చూడను. అది సర్లే, కానీ వాడెక్కడా? నేను చెప్పింది నువ్వు నమ్మినా సరే నమ్మకపోయినా సరే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అతన్ని నువ్వు ఒక సాధారణమైన మనిషి అనుకుంటున్నావు కదా. మీ వరకు వాడు గొప్ప ఉండొచ్చు, కానీ నా వరకు వాడు క్రిమినల్. నాకు వాడు మామూలు ముసలోడు. ఏంటి ఒక 2-3 చంపుంటాడా? ఒక సాధారణమైన మనిషి చెయ్యలేనిది అతను చేశాడు. నేను దాన్ని నా కళ్ళారా చూశాను. అప్పుడు అతనికి ఒకడు తుపాకీ ఎక్కుపెట్టాడు. వాడు కాల్చడం వల్ల జాస్పర్ వేళ్లలో గుండు దూసుకుపోయింది.
ఆ తుపాకీ అతని నుంచి లాక్కొని సావగొట్టాడు. ఏంటి ముందు జాస్పర్ ఎవరో నాకు తెలియాలి. నేను ఆ విషయం నీకు చెప్తా. వదిలేయండి, నన్ను వదిలేయండి.
కట్టిన శిలయని తెలియకనే శిల్పం చేసావులే, మృగమే నేనని ఎరగకే మనసున చోటిచ్చావే. ఆసేలా ఓ మనసా ఆసేలా. ఎద తలుపు నీల తట్టావే, తెరవనా నిను పిలవనా తెలియరే, చెలియా మారే కదా మారే రాయే కరిగేలే, చూపేవు చూడని లోకాన్ని నువ్వు చూపై. అలలు అలలుగా కదులు నగువులో మెరుపునే నవ్వుదునే, మందే గుండె గూటిలో తెలిమల్చై తాకేవే. నేను చెప్పాను కదా, సార్కి లవ్ ఏదో సెట్ అయినట్టుంది. ఇక అంతా తనే. వద్దు జాస్పర్, ఈ పనికి దీనికి సెట్ కాదు, వదిలేయ్. నేను చెప్పేది వినరా? హే జాస్పర్ 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 ఆగు. ఏంట్రా? తోలో ఫలమే అది నీ ఫలమే చెలికాడా, నిలవందై అది ఉదయించ హృదయం పొంగదా, మన ఇంట ఇది తొలి పండ్ర కనవేరా, విలువైన కానుగారా తాను ఆమనే, మన కలయిక ఓ కథ కదా ఇకపై చోరుడా, మన బ్రతుకున ఇది మలుపురా కలత వీడరా. నన్ను వదులు, నన్ను వదులు, నన్ను వదులు, నన్ను వదులు, నన్ను వదులు, నన్ను వదులు. కాళ్ళు మూసుకుని 5 లెక్క పెట్టు, నిన్ను వదిలేస్తాను. చెప్తాను, నన్ను వదులు. 1 2 3 4 5. లోపలికి వెళ్ళాం. వెళ్ళు. Hey!
నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి. నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ చూడు. ఉన్నా, నేనున్నా, నీలో నేనున్నా, నీతో నేనున్నా, ఊపిరై ఉన్నా, ఉన్నా నేనున్నా, నీలో నేనున్నా. మల్లెపువ్వు మనసు నీది, ప్రేమంటే నీదేలే, నీతో నేనున్నా, ఊపిరై ఉన్నా. మల్లెపువ్వు మనసు నీది, ప్రేమంటే నీదేలే, ఎచ్చటికి పయనము, ఎచ్చటను గమ్యము, నిలవని మనసిలా నీలా మారే అలా, నీతో నేనున్నా, ఊపిరై ఉన్నా, ఉన్నా నేనున్నా, నీలో నేనున్నా. నువ్వు రా రా వెళ్ళు వెళ్ళు. రా. నువ్వు రాడానా? రక్తము ఏడుపులు మాకు కొత్త కాదు, కానీ అది జాస్మర్ జీవితంలో చూసినప్పుడే ఒక స్నేహితుడిగా నాకు బాధగా ఉంది. ఆ విషయం జరిగిన తర్వాత మీ తాత తన జీవితంలో ఏ తప్పు చేయటం లేదు. ఎలా వాణ్ణి ఇంతవరకు పెంచాడు, ఎలా తీసుకొచ్చాడు తను, ఏ ఒక్కటి కూడా మాకు తెలియదు. మాకు స్నేహితుడై కూడా ఏ విషయం మాకు చెప్పలేదు. కుటుంబంలో అందరూ చనిపోయినట్టుగా చెప్పారు. ఇప్పుడు కొడుకు వేలు నరికేశారని ఇక్కడికి వచ్చి నుంచున్నాడు. తాత మీరేం చేస్తున్నారు? అది చాలా చేస్తున్నాను. అదిగో అక్కడ కొండ ఉంది కదా, అక్కడ ఒక తోట ఉంది మనకి. తోట? ఏం తోట? గంజా. గంజానా అంటే ఏంటి? అది ఆ? ఎవరు వస్తున్నారు? అన్నా నమస్తే అన్న. రండ్రా. వీడి చిక్క. హలో సార్. వీడి డ్రైవర్. నమస్తే సార్. ఇతను నా ఫ్రెండు జాస్పర్. జాస్పర్, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఈ మధ్య బ్యాంకులో దోపిడీ చేసిన వాళ్ళు, బ్లాక్ మనీ మార్చిన వాళ్ళ డీటెయిల్స్ను అడిగాను. ఏఎస్ఐ దగ్గర నుంచి అబ్దుల్ తీసుకుని ఇచ్చాడు. ఎవరు? మన అబ్దుల్లా బాయ. వాళ్ళందరినీ విచారించాలి. దానికే ఉంది, వెంటనే చెయ్యి. హలో జాషువా, నిన్ను వెతుక్కుంటూ శంకర్ శర్మ అని ఒక ఐబీ ఆఫీసర్ వచ్చాడు. ఓకే. ఎందుకైనా నువ్వు కొంచెం జాగ్రత్తగానే ఉండు, సరేనా? ఏదైనా నాకు ఫోన్ చేయి. ఓకే. ఏంటి సమస్య? ఎవడో పోలీసు వాడు నా గురించి ఎంక్వైరీ చేశాట. హలో, మేము విన్సెంట్ టీమ్. మేము అడిగిన 5 కోట్లు రెడీ చేశారా లేదా?
డబ్బు రెడీ చేశాం. ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలని చెప్తే మా నాన్న తీసుకొచ్చిస్తారు. అంతకుముందు నేను ఆ హస్బెండ్తో మాట్లాడాలి. ఒక యజమాని నల్ల Wait గొర్రెల చేయండి, మందను నేను ఫోన్ పెంచారట. అందులో ఎరుపు గొర్రె ఒకటి దూరిందట. ఆ, పాస్టర్, వాళ్ళు 5 కోట్లు రెడీ చేశారంట. ఎక్కడికి తేవాలని అడుగుతున్నారు. దానికంటే ముందు తన హస్బెండ్తో మాట్లాడాలంట. పాస్టర్. వెళ్ళు. ఓకే పాస్టర్. ఆ తర్వాత రేయ్, నీ వైఫ్. హలో విని నువ్వెందుకులు పడకమ్మా? కెవిన్ ఎలా ఉన్నాడు? జాగ్రత్తగా ఉన్నాడా? మేము జాగ్రత్తగా ఉన్నాం. కెవిన్ కూడా జాగ్రత్తగానే ఉన్నాడు. నాకు మీ ఇద్దరిని చూడాలనుంది. అయ్యో. చాలా నువ్వెందుకులు పడక నేను వచ్చేస్తానే. మీ ఇద్దరు కూడా అన్నా, జాస్తోనే వెళ్ళండి. అసలు ఆ పోలీస్ వాడు ఎవడని చూసి వాడిని ఇక్కడ తీసుకురా. అలాగే ఓకేనా? నాకు ఈ పోలీసు వాళ్ళు మ్యాటర్ కదా రాయుడు. నా కొడుకుని కిడ్నాప్ చేసిన విషయంలో నాకు డౌట్ ఉంది. అదేంటంటే వాళ్ళకి ఒక 5 కోట్లు కావాలంటే ఒక మామూలు బ్యాంక్ మేనేజర్ ఒక 50,000 లేదా 1,00,000 రూపాయలు సంపాదిస్తాడా? కానీ వాడిని కిడ్నాప్ చేసిన వాళ్ళు 5 కోట్లు అడుగుతున్నారు. ఇది ఒక పథకం రాయుడు. డబ్బు రెడీ చేసావా? డబ్బులు రెడీ చేశారు పాస్టర్. వీడి మామగారే తెచ్చిస్తారంట. సార్, నాకు అలా ఎవరు తెలియదు సార్. మోసం చేస్తున్నారు సార్. అలాగా? సరే, నువ్వు చెప్పు. నాకున్న ఒకే ఒక బంధం నా భార్య మాత్రమే సార్. మా కొడుకే సార్ నా ప్రపంచం. సార్, నేను కావాలంటే ఉద్యోగం వదిలే సరిపోతాను సార్. మీరు అన్నారంటే నా భార్య బిడ్డ తీసుకెళ్ళిపోతాను సార్. సార్, నేను ఇదంతా చేసిందే లేదు సార్. ఎందుకు సార్ మీకు అర్థం కావడం లేదు? నా కుటుంబమే సార్ నా నమ్మకం. నన్ను చెప్పడానికి మీకు ఏ కారణం వద్దు. నా కుటుంబానికి నా అవసరం ఉంది. మమ్మల్ని నాశనం చేయకండి. నన్ను వదిలేయండి సార్. ఇలా చేస్తున్నారు ఎందుకురా? అయ్యో పాపం. వాడి ఇంకో వేలిని కత్తిరించు. సార్, 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 వదిలేయండి సార్, ప్లీజ్ సార్, సార్, వదిలేయండి సార్, సార్, ప్లీజ్ సార్, సార్. పరిశోధనలో పొగ త్రాగడం మానేసిన 20 నిమిషాలలో మీ రక్త ప్రసరణ మామూలు స్థితికి వస్తుంది. అలా కొద్ది రోజుల్లో మీ శరీరంలో ఉన్న నికోటిన్ స్థాయి తగ్గిపోతుంది. 12 నెలల్లో గుండెపోటు బాధ నుంచి తప్పించుకోగలుగుతారు. కానీ ఇప్పుడు పొగ త్రాగడం వల్ల మీకు గుండెపోటు ఎప్పుడైనా రావచ్చు. బీడీ, సిగరెట్ ప్రాణాలను హరిస్తుంది. ఈ రోజే తంబాకును మానండి. సహాయం కోసం 1800112356కు కాల్ చేయండి. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్ అండ్ స్మోకింగ్ కిల్స్. ధూమపానం క్యాన్సర్కి కారణం అవుతుంది మరియు ధూమపానం చంపేస్తుంది. లిక్కర్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బీ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సురక్షితంగా ఉండండి. మద్యం సేవించి డ్రైవ్ చేయొద్దు. విన్సెంట్ ఎవరు? విన్సెంట్ అలాంటి వాళ్ళు ఎవరో నాకు తెలియదు. చివరిగా ఎప్పుడు దోపిడీ చేశారు? భోజనానికి రండి. 2010 గవర్నమెంట్ బ్యాంకులో
అంతేకాకుండా నా టీంలో ఎవరితోనూ టచ్ లేదు సార్. నిజంగా నాకేమీ తెలియదు. ఏంటి నాన్నా చెప్పు. వాళ్ళు నాకు కాల్ చేశారు. 5 కోట్లు రెడీ చేస్తే ఆ, ఎక్కడ ఇవ్వాలో చెప్తామన్నారు. ఆ, నాకు కాల్ చేస్తే నేను మీకు సరే. చెప్తాను. బండి ఎక్కరా. సరేనా? జాస్పర్ని వెతుకుతూ చాలా మందిని విచారించాను. వాడు ఊర్లోనే ఉన్న పాత క్రిమినల్స్ని కూడా కలిశాను. మనుషుల్ని చంపడం వాడికో పెద్ద విషయం కాదు. మేము కత్తి తీస్తే వాడు తుపాకీ తీసుకున్నాడు. ఎవర్రా విన్సెంట్? నువ్వేమైనా పోలీసువా? నిజంగా నాకేం తెలియదు. రాబరీ లాంటివి చేయరు సార్. కానీ నేను అంత వర్త్ కాదు సార్. అందరూ వాడికి సూపర్ న్యాచురల్ పవర్ ఉందని నమ్ముతున్నారు. బట్ అది ఎంతలా సాధ్యం నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అదే సూపర్ న్యాచురల్ పవర్ గురించి గోవిందన్ కుట్టి చెప్పినప్పుడు నేను నమ్మలేదు. అంతా పోలీసు రవీంద్ర యొక్క ట్రాప్. జాస్పర్ తన సూపర్ పవర్ వలన చాలా మందిని చంపాడు. అబ్దుల్, జాస్పర్, రాయుడు, గోవిందన్ కుట్టి, మీరు ఎదుగుతున్న యంగ్ క్రిమినల్స్. మీలో ముఖ్యంగా ఎస్పెషలీ జాస్పర్ హత్యలు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. మిమ్మల్ని ఎందుకు ఇక్కడికి రమ్మన్నానో తెలుసా? ఊరికే సరదాగా ఎన్కౌంటర్ చేయడానికి. మేము తప్పు చేసామనడానికి నీ దగ్గర ఆధారం ఉంది జాస్పర్. మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు రెడీ చేసి కోర్టుకి తీసుకెళ్ళడానికి నేను రాలేదు. మీ అందరినీ కాల్చి పారేసి పోతాను. సార్ సార్ సార్, మీరు అనుకుంటున్నట్టుగా మేమేమీ అలాంటి వాళ్ళం కాదు సార్. మౌనంగా ఉన్నారు ఏ? సార్ మాట్లాడరా? నేనేం చేయాలి? కరెక్ట్గా పాయింట్కి వచ్చా. వెరీ గుడ్. మీరేం చేయాలంటే సో సింపుల్. ఇది ప్రాజెక్ట్ 1990. ఇందులో 19 రకాలుగా ఉన్న 90 క్రిమినల్స్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. ఇదొక సీక్రెట్ మిషన్. ఈ మధ్య పోలీసుల్ని కూడా నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే మాలో కూడా డబ్బులకి లొంగే వాళ్ళు ఉన్నారు. మీ అందరి వెనక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో మీరు బయటికి చెప్పరు. నో టెన్షన్. ఎక్స్పెషలీ జాస్పర్. వీడికి సూపర్ న్యాచురల్ పవర్ ఉందంట. నాకస్సలు నమ్మకం లేదు. తుపాకీతో కాల్చిన వీడు కదలకుండా నుంచున్నాడు. ఆ దృశ్యాన్ని ఈరోజు నా కళ్ళారా చూశాను. ఇదంతా కేవలం టెస్ట్ మాత్రమే. మీరు చేయాల్సిందే ఒక్క విషయమే.
ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళని చంపేయాలి. అందువల్ల మాకేం లాభం? ఏం వడిగాడ్రా, రైతున్నపోతూ ఎద్దులా ఎదిగితే మాత్రం సరిపోదు, బుద్ధుండాలి. జాస్పర్గా ఉన్న నువ్వు మిస్టర్ జేగా మారాలి, వీళ్ళందరినీ లేపేయాలి. అదే గనక మీరు చేస్తే మీ పని సాగుతుంది. నీ వల్ల ఈ ఊరి శుద్ధవుతుందంటే మీరేం చేసినా తప్పు లేదు. నేను చేస్తాను. రేయ్, నాకెందుకు అది తప్పు అనిపిస్తోంది. జాస్పర్, అంతా పూర్తయ్యాక వాడు వేరే వాళ్ళని పెట్టి మనల్ని చంపేస్తే ఏం చేస్తాం? రే అబ్దుల్, దీనికంతా భయపడితే అసలు ఏం చేయలేం. వాడు ఎక్కువ తక్కువ చేస్తే వాడిని వేసేద్దాం. ఏంటి జాస్పర్? నేను చూసుకుంటాను. రేయ్, ఎంతసేపని నీ కోసం వెయిట్ చేయాలి? ఆకలిస్తోందిరా, త్వరగా కానిచ్చిరా, సరేనా? ఇంతకు ముందు ఎప్పుడైనా కాల్చావా? ఏంటిది? అబ్బో, ఏంటిది? ఇవ్వు, ఇవ్వరా. నాటు తుపాకీ, మా తాతలు వాడిన తుపాకీని నువ్వు ఇంకా వాడుతున్నావు. ఇది తీసుకో, తీసుకో, తీసుకోరా. నన్ను కాదు, అదిగో అటు చూడు, ఆ 3 బాటిల్ని కాల్చు, కాల్చు. ఆ బాటిల్నే కాల్చలేకపోతున్నావు, అలాంటిది నన్ను కాలుస్తావా? ముందు చదువుకో, హౌ టు షూట్ బాటిల్స్. గురి చెదరదే ఎద బెదరదే మన ప్రాణములే ఇక రణములే మొదలాయని ఒక్క ప్రళయమే మరుభూమిల భూమి మారులే. గురి చెదరదే ఎద బెదరదే మది వ్రణములు ఇక రణములే మొదలాయని ఒక్క ప్రళయమే మరుభూమిల భూమి మారులే మరుభూమిల భూమి మారులే. అడుగడుగు పుడుగై రాల బడిబడిగా వైరి పారిపోగా మృత్యుకేలి సాగుచుండే రక్కసుల్లే రాళ్ళు చుండే గుండెల్లో ఉన్న గాయం నీ వల్లో రుదిర గేయం నా చూపే అమ్మ పాసం నేనేలే మృత్యు రూపం కరుణంటూ లేదు లేదు నిన్ను నే చంపేసి పోతా చంపి రా బందు కేస్తా వేసి నా విందు చేస్తా చేసాక చిందు లేస్తా వేసాక రంకే లేస్తా ఆకాశం అదిరిపోగా భయమే లేదు ఎప్పుడుతో ఆట ఆడకు ఇత్తడే
ఇద్దడే పెగులు తీసి విసురుతా తరిమే సిరుతను నేనే నేనే పరుగులు తీసే జింకవి నీవే తీసే జింకవి నీవే వదలను 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 పూట రేపు సరిరా, లెక్క సరిరా, మరిగే రక్తం వరదా ఈ పూట రేపు సరిరా, లెక్క సరిరా, మరిగే రక్తం వరదా. గురి చెదరదే ఎద పెదరదే మది వ్రణములు ఇక రణములే మొదలాయనే ఒక ప్రళయమే మరుభూమిల భువి మారులే గురి చెదరదే ఎద పెదరదే మది వ్రణములు ఇక రణములే మొదలాయనే ఒక ప్రళయమే మరుభూమిల భువి మారులే. అదే ప్రాజెక్ట్ 1990. ఒకరోజు అతన్ని ఏమార్చి జాస్పర్ యొక్క కుటుంబం మొత్తాన్ని చంపిన తర్వాత ఏమైందిరా? అతన్ని చంపేశారు. ఏమంటున్నావురా? అయితే పిల్లోడు అందరినీరా. ఆ తర్వాత ఎవరి కోసమో అతను ఎలాంటి పని చేయలేదు. జాస్పర్, రే జాస్పర్, రవీందర్ గారు నిన్ను చూస్తే ఈ ఫైల్ నిమ్మని చెప్పాడు. వాడు మళ్ళీ వస్తే ఇస్తానని చెప్పాను. వాడిని కలిస్తే ఏం చెప్పమంటావు? అదే చెప్పు. ఎవడు రాడు? విన్సెంట్ టీమో? నాకు తెలీదా. ఎవడ్రా విన్సెంట్ టీం? నాకు తెలియదండి. విన్సెంట్ టీం అంటే ఎవర్రా? చివరిగా ఎవడు బ్యాంకు దోపిడీ చేసింది? చివరిగా ఈ నెలలో బ్యాంకుని దోచుకుంది, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చింది ఆ మస్తాన్ టీమే. నన్ను వదిలేండి సార్. సరసుకురా అబ్బి, ఇది సరసుల సొట్టబ్బి, అప్సలాంటి ఫిగర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. అక్కడ దాచా ముత్యం, నువ్వు అడుగుకు వస్తే ఇస్తా, వెతుకుతూ పోతే పాతాళలా దాగుంది ఆ స్వర్గం. సుఖముర నోకిన చూ సరసా, సుధలురగీచిన చూ తెలుసా, నీ తాచటి వేచని పాలు ఆ కామదేను మూలం. ఏంటరా? ఇరవై 25 సంవత్సరాల క్రితం ఇక్కడ వాడే పెద్ద, ఇంకెందుకు ఇతనే దెబ్బలు తిన్నాడు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఏమంటున్నావు? ఇక్కడ ఏమైనా జరగచ్చు, జాగ్రత్తగా ఉండాలి. వస్తావా? ఉంది రా. ఓ జాస్పర్, చాలా కాలమైంది నిన్ను కలిసి. ఏంటి విషయం? ముద్దుకో నోటు ఇచ్చుకో, మొదలు పెట్టరా నువ్వు వేట, ఖర్చుగా ఘాటునే పెట్టినాలుకోనా. 2 రోజులకు ముందు ఒక 100 కోట్లు ఎవరో కన్వెన్షన్ చేశారు. అది నిజంగా కన్వెన్షనా లేక బ్యాంక్ రాబరీయా తెలియలేదు. నువ్వు బ్యాంకునే లాకర్ లాగా యూజ్ చేస్తావు కదా. ఎన్నాళ్ళు మిగతా వాళ్ళ కోసం జైలుకి వెళ్ళడం, అందుకే నాకంటూ ఇదంతా ఏర్పరచుకున్నా. గ్యాంగ్ వల్ల ఏమీ జరగదు మస్తాన్, నిలబడి పోరాడు. ఐ హేట్ దట్ వర్డ్స్.
దాచి కబుర్లు ఇంకా చెప్పమాకు, నీ బుంగు మూతి పెట్టుకున్న గిల్లమాకు. నువ్వు గురినే పెడితే నా ఊపిరి ఆగద కొలంగుడితే, నీ దాటికే నా ఒళ్ళే అవును నవ్వురా. మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ మక్కలెరుగ తీసేటి ఇలాంటి మగవాడినే నువ్వు మళ్ళీ మళ్ళీ కోరుకోరా. ఇప్పు సరకిక్కులాంటి నాలాంటి ఆడదా ఎందుకు వచ్చావో చెప్పు. 2 రోజులకు ముందు బ్యాంకు రాబరీ జరిగినప్పుడు బ్యాంకు మేనేజర్ని కిడ్నాప్ చేశారు. వాడు నాకు కావలసిన వాడు నాకు కావాలి. విన్సెంట్ టీమ్ అంటే ఎవరు? ఓ ఆ బ్యాంకుని దోచిన మాట నిజమే, కానీ అది 1 నెల క్రితం. నువ్వు చెప్పే దోపిడికి మాకు ఏ సంబంధము లేదు. అంతేకాదు విన్సెంట్ టీమ్ అంటే ఏంటో నాకు అస్సలు తెలీదు. మాట మారిస్తే జీవితం తలకిందలవుతుంది మస్తాన్. అది నీకు తెలుసు. ఈ మధ్య కాలంలో మిషన్ గన్స్ నా దగ్గరే 4 ఉన్నాయి. అందరూ ఒకేలా ఉండరు జాస్పర్. నా ముందు గన్ను ఎత్తిన వాళ్ళ కళ్ళు పీకి పారేశాను. నీకు తెలుసనే అనుకుంటున్నాను. ఎనీవే, రే గన్ను పట్టుకోవడం ముందు తెలుసుకో. రే గన్ను లోపల పెట్టరా. హలో నాన్న 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 రే బండాప్రా. వాళ్ళు మళ్ళీ ఏమిటని అడుగుతున్నాను కదా, ముందా ఏడు పాపు. మీరే కదా చెప్పారు డబ్బిస్తే ఆయన్ని వదిలేస్తారు అని. ఆయన ఇంకో వేలుని కోసి పంపించేశారు నాన్న. నా హస్బెండ్కి ఏదైనా అయిందంటే నేను చచ్చిపోతాను. ఏయ్, బుద్ధి లేకుండా మాట్లాడుకో. నువ్వు ఫోన్ పెట్టు, నేను ఎక్కడికి వస్తున్నాను. ఏమైందిరా? ఏమైందన్నా? ఆ పోలీసుడు టార్చర్ చేస్తున్నాడా? పోనీ వాడిని లేపైనా చెప్పన్నా. నువ్వు ఒకడు ఊరికే ఉండరా అన్నా. ఏమైందన్నా? హలో మిస్టర్ జే, విన్సెంట్ టీంను వెతుకుతూ తిరుగుతున్నావా? ఎవరికీ తెలియదని అంటున్నారా జాస్పర్? నీ కొడుకును చోటు మార్చి తప్పు చేశావు జాస్పర్. ఇన్ని సంవత్సరాల తర్వాత నీ కొడుకుని నీ దగ్గరలో ఉంచుకొని చూసుకోవాలనుకున్నావా? నేనిస్తా నీ కొడుకుని, తీసుకో. కానీ పార్ట్ బై పార్ట్గా ఇస్తాను. అందులో కూడా ఒక సమస్య ఉంది. అదేంటంటే చివరి పార్ట్ వచ్చేటప్పుడు నిన్ను కూడా చంపేస్తాను. నీకోసం పూర్తిగా 30 ఏళ్ళు వెయిట్ చేశాను. ఏ హీరోనే వెయిట్ చేసి కొట్టాలా? విలన్ వెయిట్ చేసి కొడితే ఒప్పుకోరా? ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ క్లెన్లీనెస్. నీలాగా మిగిలిపోయినవన్నీ నా జీవితంలో ఉండకూడదు. నువ్వెక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వచ్చి చంపుతా. అది నీ వల్ల కాదురా. క్రేజీ జాస్పర్. You failed and you cried. బండి తీరా. ఏమైంది? నేను చెప్తాను, పదా. You failed and you cried. You failed and you cried. బాగా ఆలోచించు జాస్పర్, జీవితంలో నువ్వెక్కడేడ్చావని. నువ్వు రానా?
ఇక్కడ ఇదంతా ఎలా అని నాకు అస్సలు తెలీదు. నేను చేసింది లేదు. నేను కొంచెం మాట్లాడాలి. ఆ దేవుడి దగ్గర నువ్వు చేసిన పాపాలు మనస్ఫూర్తిగా చెప్పు. నా జీవితంలో ఇంచుమించు 100 మందికి పైగా చంపాను. ఏం చంపాను, ఎందుకు చంపాను నాకు తెలీదు. నా సీమ చావడం నేను కళ్ళతో చూశాను. సీమ నా భార్య, పెళ్లి చేసుకోలేదు. కానీ ఎప్పటికీ తను మాత్రమే నా భార్య. తను మాట్లాడలేదు. తను చెప్పింది ఎప్పటికీ ఎన్నాడు నేను మర్చిపోను. మధ్యలో వచ్చిన బంధం మధ్యలోనే పోయింది. నా చేత్తో పాతేసి వచ్చాను. నా భవిష్యత్తు అనుకున్న నా కొడుకునే నాలాంటి ఒక అనాథగా ఒక చోట్లో వదిలేసి వచ్చేశాను. నేను చేసిన పాపానికి మీ దేవుడు నన్ను క్షమిస్తారా ఫాదర్? నువ్వు చేసిన పాపాలు అన్నిటినీ ఆ దేవుడు క్షమిస్తాడు. తిరిగి నువ్వు అటువంటి పాపాలు చేయొద్దు. పితాసుతుడు పరిశుద్ధ ఆవి వల్ల నువ్వు క్షమించబడదు. రేపు కూడా ఒక హత్య చేయబోతున్నా పాస్టర్ ఎడ్వర్డ్. మళ్ళీ నువ్వు ఆ పాపం చేయొద్దు. మనసు మార్చుకో. నాకున్న కోపానికి ఇప్పుడు కూడా వాడిని చంపుతాను. అతను నన్ను క్షమించిన నేను ఎన్నాడో అతన్ని క్షమించను. మమ్మీ హరీష్ నా కొడుకు. వాడిని ఎవ్వడూ ఏమీ చెయ్యలేడు. వాడిని ప్రాణాలతో తీసుకొచ్చి నీకు అప్పగించడం నా బాధ్యత. వాడు ఎక్కడ ఉన్నా నేను తీసుకొస్తాను. నా వల్ల అవుతుంది. అంతవరకు నువ్వు ఓర్పుగా ఉండు. పాస్టర్ ఎడ్వర్డ్, హలో, నేను జాస్పర్ని మాట్లాడుతున్నాను. జాస్పర్, ఎన్ని రోజులైందయ్యా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? అబ్దుల్తో నేను మాట్లాడేటప్పుడు నువ్వు వస్తావని చెప్పి అన్నాడు. రే, నిన్ను వెతుక్కుంటూ ఒక పోలీసోడు వచ్చాడు. నేను రవీంద్రని మీట్ అవ్వాలి. అతను హైదరాబాద్లోనే ఉన్నట్ట. మీటింగ్ అరేంజ్ చేయి. అలాగే, నేను అరేంజ్ చేస్తాను. సరే. నేను మీ అసైన్మెంట్ని పూర్తి చేయలేకపోయాను. విన్సెంట్ టీం ఎవరు? ఫాదర్ ఎడ్వర్డ్ విన్సెంటా? విన్సెంట్ అంటే అసలు మనిషే కాదు,
అది ఒక చర్చ్. అక్కడే పాస్టర్ ఎడ్వర్డ్ ఉండేవాడు. పాపాల్ని తుడిచిపెట్టమని అడగడానికి వచ్చిన వాళ్ళని అతను వాళ్ళ బలహీనతను తెలుసుకొని వాళ్ళ ద్వారానే కొన్ని పనులు చేయించుకుంటాడు. యోసి, అందరూ మంచి వాళ్ళని చెప్పలేం. ఇటువంటి కొంతమంది పాస్టర్స్, ఫాదర్స్ ఉంటూనే ఉంటారు. వాళ్ళ మతంలోనే ఉండే పెద్ద నిర్వాహకులు ఈ విషయం తెలుసుకొని ఆ ఎడ్వర్డ్ని అక్కడ పాస్టర్గా ఉండకూడదు అని చర్చ్ నుండి, వాళ్ళ కమ్యూనిటీ నుండి తొలగించేశారు. ప్రారంభ కాలంలో అతను క్రైస్తవుడుగానే ఉండేవాడు. ఆ మతం నుండి అతన్ని తొలగించినందువల్ల కోపంతో ఊగిపోయాడు. ఆ తర్వాత దేవుడికి వ్యతిరేకమైన సాతానికి సంబంధించిన చర్యల్ని నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతన్ని సాతానని పిలిపించుకుంటున్నాడు. విన్సెంట్ టీమ్ అనే టీంని సృష్టించి వేరువేరు ప్రాంతాలకి చెందిన తప్పుడు ఆత్మల్ని ఏకం చేసి ఇప్పుడొక పెద్ద దోపిడీ ముఠాగా మారిపోయింది. బట్ ఇది చాలా సీరియస్ మ్యాటర్. సబ్సిక్వెంట్లీ కొంతమంది ఈ అసైన్మెంట్ని పూర్తి చేస్తామని నా దగ్గర నుంచి తీసుకున్నారు. కానీ దాన్ని టచ్ చేసిన అందరినీ, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని తప్ప నేను ఇంకెవ్వరినీ డైరెక్ట్ కాంటాక్ట్ చేయలేదు. నువ్వు సగంలోనే వెళ్ళినందువల్ల నేను ఇందులో నుంచి బయటకు వచ్చాను. ఈ అసైన్మెంట్ ఇప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? వాడిని ఎలా పట్టుకోవాలి? వాడు నువ్వు ఊహించలేనటువంటి ప్రాంతంలో ఉన్నాడు. ఇక్కడే, ఇదే ఊర్లో రహస్యంగా ఉంటూ వాడి ఆపరేషన్స్ని కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాడు. బయట వ్యక్తులు ఎవ్వరూ వాణ్ణి ముట్టుకోలేరు ఎక్సెప్ట్ ఆల్ఫ్రెడ్ జోస్ కూడా. వాడే అతని రహస్య అధిపతి. ఇన్ఫ్యాక్ట్ మునుపటి కంటే ఇప్పుడు వాడికి 100% బలం పెరిగిపోయింది. నువ్వు వాణ్ణి వెతుక్కుంటూ వెళ్తే ఇది నీకు ఖచ్చితంగా అవసరం జాస్పర్. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాణ్ణి ఎలాగైనా అంతమొందించు జాస్పర్. గుడ్ లక్. ఎవరు నువ్వు? సెక్యూరిటీ! ఎక్కడ్రా ఫాదర్ ఎడ్వర్డ్? తెలియదు. చెప్తాను, చెప్తాను. చెప్పరా? చెప్తాను.
నేను కన్ఫెషన్ చేసింది చెప్పారు కదా ఒక ఫాదర్, అతన్ని లేపేశాను. నువ్వు చెప్పు. ఎందుకు నా ఫ్యామిలీని చంపారు? నన్ను వదిలే. వాళ్ళు నాకు తిరిగి ఇవ్వరా? చెప్తాను. నువ్వు 2 డేస్లో పాస్టర్ ఎడ్వర్డ్ని చంపడానికి అసైన్మెంట్ తీసుకున్నావని తెలియగానే నేను వెళ్ళి పాస్టర్ ఎడ్వర్డ్ని మీట్ అయ్యాను. మిమ్మల్ని చంపడానికి మిస్టర్ జే అని ఒకరిని అసైన్ చేశారు. 2 రోజుల్లో మేము చంపడానికి ప్లాన్ వేసుకున్నారు. పోలీస్ ఆఫీసర్ రవీంద్రని ఆపరేట్ చేస్తున్నాడు. అంతేకాదు ఇంకో ఎంతోమంది జాయిన్ అయ్యారు. మనం చూస్తూ ఉండలేము పాస్టర్. ఏం చేద్దాం పాస్టర్? హార్వెస్ట్. అందరినీనా? అతను మాకు చెప్పిన విషయం హార్వెస్ట్. మా మీనింగ్లో హార్వెస్ట్ అంటే చంపాలి, అందరినీ చంపాలి. ఆ రోజు రాత్రి నువ్వు అక్కడ ఉంటావని నిన్ను అంతం చేద్దాం అనుకున్నావు. చెప్తుంటే వినవా? మెడమే వేసేరా. నరుకో. నీ దురదృష్టం, నువ్వు రావడానికి ముందే తను చనిపోయింది. అంతటితో నువ్వు వెళ్ళిపోయి ఉండొచ్చు కదా జాస్పర్. ఈరోజు వాడి చావుకి కారణం నువ్వే జాస్పర్. ఫాదర్ ఎడ్వర్డ్ని చంపాక నిన్ను చంపుతాను రా. ఆగు ఆగు ఆగు, మోకాల మీద కూర్చోరా. రే గుంటూ, నీ గురించి అంతా తెలుసుకునేలా వచ్చాను. నీకు సహాయం చేసేది నీ పాత స్నేహితుడు రాయుడు, ఇంకా అబ్దుల్లా బాయ్, ఇంకొకడు గోవిందా కుట్టి. నీకు ఓవర్ బిల్డప్ ఇచ్చారా రే? అది మాత్రమే కాదు, నువ్వు ఎవరిని వెతుక్కుంటూ వెళ్తున్నావో కూడా నాకు తెలుసు. కానీ నాకు నీ మీద భయం లేదు. ఎందుకు చెప్పు? చెప్పురా నా గుండు. నా ఎవరా మీరు? వెళ్ళండిరా. బండి తీరా. జాగ్రత్త. ఫాదర్, మీరెలా ఇక్కడ? వాడే కట్టేశాడు. ఫాదర్ ఎడ్వర్డ్ని చంపడానికి వెళ్తున్నాడు. చచ్చిపోతారు. నువ్వు కావంటే చూడు. 30 సంవత్సరాల క్రితం చావాల్సిన వాడు ఇప్పుడు వాడి చావుని వెతుక్కుంటూ వాడే వెళ్తున్నాడు. తప్పు. మిమ్మల్ని విచారించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాడంటే మీ పాస్టర్ ఎడ్వర్డ్ తోటి ఎంతమంది ఉన్నా సరే ఆయన్ని ఇటు చంపేస్తాడు. అది మాత్రమే కాదు, మీ ఫాదర్ కూడా చనిపోతాడు. అలాంతా ఏం జరగదు. వాడితో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు. మిస్టర్ జేని చంపి రక్తం తాగడానికి కూడా ఆలోచించరు. ఒక నిందితుడి గురించి విచారిస్తున్నట్టే నేను విచారణ స్టార్ట్ చేశాను. వాడితో ఉన్న ఒక గ్యాంగ్ మెంబర్ నేను కలిశాను, గోవింద కొట్టి. నువ్వు కూడా ఒక సాధారణమైన మనిషివే కదా. అనస్థేషియా కూడా చేయించుకోకుండా డాక్టర్ని గన్ పాయింట్లో ఉంచి ఆపరేషన్ చేయడం కుదురుతుందా?
కానీ వాడు చేశాడు. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? గోవిందన్ కుట్టి వాడి గురించి చెప్పాక అయినా ఆ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఆ డాక్టర్ని వెతికి వెతికి కనిపెట్టి కలిశాను. ఏదేదో వాడి గురించి చెప్తున్నారు, అంత నిజమా డాక్టర్? అతను చెప్పింది నిజమే. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా అతనికి అనస్థిషియా ఇవ్వకుండానే ఆపరేషన్ చేశాను. ఎందుకంటే మెడికల్ సైన్స్లో కొన్ని విషయాలు అన్యాచురల్గానే ఉంటాయి. అతని సర్జరీ పూర్తయ్యాకే టిష్యూ శాంపిల్స్ని కలెక్ట్ చేసి డిఎన్ఏ రీసెర్చ్ చేశాను. సాధారణ వ్యక్తి ఎలా దీన్ని చెయ్యగలిగాడు అని. తనకొక డిసీజ్ ఉంది. సారీ, అది డిసీజ్ కాదు, డిజార్డర్. ఇట్ ఈస్ కాన్సనెంటల్ ఇన్సెన్సిటివిటీ టు పెయిన్ విత్ ఎనీ డ్రాసెస్. సూటిగా దాన్ని సిపాని అంటుంటారు. ఇటువంటి కండిషన్లో ఉంటే నొప్పి తెలీదు. మీరు తన్ని నరకొచ్చు, కొట్టొచ్చు. వేడిని కూడా వారు గ్రహించలేరు. చెమటలు పట్టవు, కన్నీరు కూడా రాదు. అంతేకాదు, యూరిన్కి వెళ్ళాలన్నా కూడా ఒక టైమర్ని సెట్ చేసుకుని ఆ టైమింగ్లోగా వాళ్ళు యూరిన్కి వెళ్ళడానికి అలవాటు పడతారు. ఇటువంటి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. బయట చూసేవారంతా ఇదొక సూపర్ న్యాచురల్ పవర్ అనుకుంటారు. అతని మైనస్ ఏంటో అతని కోపం వల్ల ప్లస్గా మారుతుంది. ఈ విషయం తెలిసిన వారు తన శరీరం మీద గాయం కాకుండా చాలా జాగ్రత్త వహిస్తారు. వాళ్ళకి మరణం లేదా డాక్టర్? మానవ జన్మెత్తిన వాళ్ళకి ఖచ్చితంగా మరణం ఉంది. ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళకి పక్కనున్న వాళ్ళు మీ శరీరానికి గాయమైందని చెబితే తప్ప వాళ్ళకి తమ గాయం గురించి తెలియదు. ఆ గాయం బయట మాత్రమే మానుతుంది, లోపల మానదు. సెప్టిక్ అయ్యి చనిపోయిన వారు చాలామందే ఉన్నారు. సో జాస్పర్కి ఇప్పుడు ఓ 60 ఏళ్లుంటాయి. మునుపటిలో అతను గాయపడితే ఆ గాయాలు త్వరగా మానవు. అతను అలాగే మొండిగా ఉంటే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. ఇంకో గంటలోగా నాకు నీ టీం కావాలి. చావడానికి ఎవడు సిద్ధంగా ఉంటాడో వాడు మాత్రమే కావాలి. డబ్బు ఎంత కావాలన్నా ఇస్తాను. నేను గ్రౌండ్లో వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే, నేను చూసుకుంటాను. జాస్పర్తో కలిపి ఫాదర్ ఎడ్వర్డ్ ఉన్న చోటు కూడా తెలిసింది. ఇదొక గ్యాంగ్ వార్గా కూడా మారచ్చు. దాన్ని ఆపడానికి నా టీంను పంపించాను. అన్నా, ఇంకెవరు రాలేదన్నా. మనమే వెళ్ళి ఎవరినైనా రెడీ చేద్దామా? ఒరే వస్తారా, కొంచెం వెయిట్ చేసి చూద్దాం. విషయం ఏంటే? ఇప్పుడు మేమేం చేసాం? మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? చిక్కా
Wake up. Wake up. Wake up. Wake up. Freeze. హలో మిస్టర్ జే, వెల్కమ్ హోమ్. ఐ అప్రిషియేట్ యూ. అన్ని చోట్ల నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం నన్ను చూడ్డానికి వచ్చావు కదా. నువ్వొక రక్షింపబడిన వాడివి, కానీ అదే సమయమున నువ్వొక దద్దమ్మవి. కాసేపు ముందు గనక వచ్చుంటే నా చేతులతో మీ అబ్బాయి చెయ్యిని నరికేశాను. దాన్ని చూసుండొచ్చు. ఓ, నువ్వు రియాక్ట్ అవ్వలేవు కదా. జస్పర్, యు ఆర్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. స్టే. ఐ సెడ్ స్టే. నా జీవితంలో నా శత్రువులలో నువ్వు ఎన్నో వాడవని నాకు తెలియదు జే, కానీ నువ్వు కూడా చనిపోబోతున్నావు అనుకుంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. స్టే. I said stay. ఇన్నేళ్ల తర్వాత కూడా నీ కొడుకు కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావు. నేను కూడా నీలాగానే జే. నువ్వు పెయిన్లెస్, నేను ఎమోషన్లెస్. కానీ నాకు మిగతా వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవడం నచ్చుతుంది, బాగా నచ్చుతుంది. నీకిప్పుడు నీ మనసు ఎలా నొప్పెడుతోంది, అలాగే నాకు కూడా నొప్పెట్టింది. నేను ఎవరి గొడవలకి వెళ్లకుండా చర్చి బయట క్యాండిల్ అమ్ముతున్నాను. నన్ను వదిలిపెట్టారా, కొట్టారు. కానీ ఒక్క పూట భోజనం కూడా సరిగ్గా దొరకలేదు. అందరూ తిని ముగించాక మిగిలిన భోజనాన్ని నాకు పెడతారు. అనేక రోజులు పస్తులే. అదే చర్చి కోసం రాత్రనక పగలనక అన్ని పనులు చేశాను. నా కోసం ఎవరూ లేరని దేవుని దగ్గర ఏడ్చాను. బట్ హీ డినైడ్ మీ. Mr. J, look at this. సాతానుని వెంబడించడం మొదలుపెట్టాను. నిజంగా సాతానుడిగా మారిపోయాను. నన్ను చంపాలనుకున్న వాళ్ళను చంపాను. ఇందులో తప్పేముంది? నేను కూడా జీవించాలిగా. అందుకు నిన్ను జీవించనిస్తేగా.
జాస్పర్ని ఫాదర్ ఎడ్వర్డ్ని షూటెడ్ సైట్ ఆర్డర్ తోటి నా టీం అడవిలోకి దిగింది. హరీష్ రే నేను నీ వల్లే నానా నానా ఎలా చూడ నాన్న దట్ నీకోసం డబ్బు తీసుకొచ్చేది మీ మామయ్య కాదు. డూ యు నో హూ ఇస్ హీ? ఈస్ మిస్టర్ జే, యువర్ ఫాదర్. యువర్ ఫాదర్. ఫాదర్. మీరే నాన్న ముందే చెప్పుండొచ్చు కదా నాన్న. నేనే మీ కొడుకునని మీకు ముందే తెలుసు కదా నాన్న. మరి ఎందుకు చెప్పలేదు నాన్న? మనల్ని అసలు బతకనివ్వరా నాన్న? నా బాబు నిన్ను వెంటాడుతుంది. ఇలా జరుగుతుందని నేను ఎంతకాలం భయపడ్డాను. పర్లేదు నాన్న, నాకు ఎప్పుడైనా నువ్వు దొరికావు కదా నాన్న. మనం ఇంకెక్కడికైనా వెళ్ళి బతుకుతాం. నీతో పాటు ఉండాల్సింది నేను కాదు, నీ నిజాయితీ, నీ మనోబలం. అది మీ అమ్మ నీకు ఇచ్చిందిరా హరీష్. నాకు అదే బలం. అన్నా అన్నా వదిలి వెళ్దాం అన్నా. రండి అలాగే అలాగే. నా మనవడిని చూసుకో, వాడు నాలాంటి వాడే. నువ్వు రా రా వెళ్ళు. రా నానా. నువ్వు రా నానా. నువ్వు రా నాన్నా. మేము అక్కడ రీచ్ అవడానికి ముందే జాస్పర్ ఫాదర్ ఎడ్వర్డ్ని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ ఇంతవరకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ప్రాణాలతో ఉన్నాడా లేదని కూడా తెలియదు. ಗುರಿ ಚೆದರದೆ ಗೆದ ಬೆದರದೆ ಮಾತಿ ಪ್ರಾಣ ಮುಲೆ ಇಕ್ಕ ರಣ ಮುಲೆ ಮೊದಲ ಎನ್ನೆ ಒಕ್ಕ ಪ್ರಳಯಮೇ
మరుభూమిల భూమి మారులే గురి చెదరదే ఎద బెదరదే మది వ్రణములే ఇక రణములే మొదలాయని ఒక ప్రళయమే మరుభూమిల భూమి మారులే గురి చెదరదే ఎద బెదరదే మది వ్రణములే ఇక రణములే మొదలాయని ఒక ప్రళయమే మరుభూమిల భూమి మారులే గురి చెదరదే ఎద బెదరదే మది వ్రణములే ఇక రణములే మొదలాయని ఒక ప్రళయమే మరుభూమిల భూమి మారులే